రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షర్మిల రెడ్డిపై సంతనూతలపాడు శాసనసభ్యులు టీజే సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ జూన్ 4 తర్వాత వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ షర్మిల తెలంగాణకే పరిమితం అవుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. కేవలం రాజకీయాల కోసమే జగన్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు మరియు వివేకానంద రెడ్డి గారి కూతురైన సునీత గారిద్దరూ ముఖ్యమంత్రి గారిని మరోమారు మాటలు దాడి చేశారు. నేను వారిద్దరిని తప్పిపోయిన కుమార్తెలుగా అభివర్ణిస్తున్నాను. వారిద్దరూ నమ్ముతున్న బైబిల్లోనే ఆ వాక్యాలు ఉన్నాయి. మీడియా ద్వారా వారు వినాలని ఇంటికి వెళ్ళి ఆ వాక్యం చదువుకొని మారు మనసు పొంది మనసు మార్చుకొని వచ్చి అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలని నేను కోరుతున్నాను. వాళ్ళకి రెఫరెన్స్ కూడా ఇస్తాను. వాళ్ళకి తెలుసు నాకన్నా ఎక్కువ బైబిల్ జ్ఞానం కలిగిన షర్మిల గారికి మరియు సునీత గారికి నేను చిన్నవాడిని. కొన్ని వాక్యాలు చెబుతారు. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం వరకు తప్పిపోయిన కుమారుడు అనే ఒక కథ ఉంది బైబిల్లో. ఓ తండ్రికి 2 కుమారులు ఉంటే రెండో కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై దేశతిమ్మరిగా తిరగాలని, దేశంలో ఉన్న అందాలను చూడాలని, దేశంలో ఉన్న అన్నిటిని అనుభవించాలనే ఉద్దేశంతో తన ఆస్తిని పంపకం చేయమని అడిగి ఆస్తిని పంచుకొని తనకి తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని తీసుకొని దేశాలమ్మడికి వెళ్ళి దేశాల్లో ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి చిట్ట చివరకు నేరస్తుడై ఓ జైల్లో పడతాడు. జైల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక పొట్టు తింటాడు. అంటే ఎవరైతే జైలు అధికారులు ఉంటారో వాళ్ళు కనీసం భోజనం కూడా అబ్బాయికి పెట్టరు రెండో కుమారుడికి. అప్పుడు నా తండ్రి గొప్పవాడుగా ఉన్నాడు, నా తండ్రి రాజ్యాధికారిగా దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు, నేనేమో ఇక్కడ పొట్టు తింటున్నాను, నాకు కనీసం అన్నం కూడా పెట్టట్లేదని మారు మనసు పొందిన బుద్ధి తెచ్చుకున్న రెండో కుమారుడు, బుద్ధి కోల్పోయిన రెండో కుమారుడు, తండ్రి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని కుళ్ళుబోతు రెండో కుమారుడు, దేశంలోని ఆకర్షణలకు గురైన రెండో కుమారుడు తన బుద్ధిని మనసుని మార్గాన్ని మార్చుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళతాడు. తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను ఆదరించమని అడుగుతాడు. తండ్రి కదా హక్కును చేర్చుకొని మెడ మీద ముద్దు పెట్టి మళ్ళీ రాజ్యంలోకి తీసుకొని తనకి రెండో కుమారుడు హోదాను అలాగే ఉంచిన తండ్రి కథే ఇప్పుడు వరకు నేను చెప్పిన బైబిల్లో ఉన్న కథ. అది 2 కుమారుల మధ్యలో జరిగిన ఘర్షణ, ఓ తండ్రి చేసిన ధర్మం. ఇక్కడ నేను 2 కుమార్తెల గురించి నేను మాట్లాడుతున్నా. ఆ 2 కుమార్తెలు తప్పిపోయారు. వైఎస్ రాజారెడ్డి గారి కుటుంబ వారసులుగా, ఆస్తులకు వారసురాలుగా వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని వేరే కుటుంబాలకు మెట్టినింటికి వెళ్ళిన 2 ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారనే అసలు వారసుడు, కుమారుడైన వారసుడు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రతిరోజు కాపాడుతున్న వారసుడి మీద మాటల దాడి, రాజకీయ దాడి చేయటాన్ని ఈ సమాజం చూస్తుంది. కాబట్టి నేను తోటి సహోదరుడిగా నా సోదరిమణులిద్దరికీ బైబిల్ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను కాబట్టి వాక్యాన్ని చదవమని వేడుకుంటున్నాను. బుద్ధి మార్చుకోండి అమ్మా, నోటిని కంట్రోల్ చేసుకోండి అమ్మా. మీరు మాట్లాడుతున్న వ్యక్తి బహుశా మీకు చిన్నప్పుడు అన్నయ్య అయి ఉండొచ్చు, మీ తోడబుట్టినవాడు అయి ఉండొచ్చు, మీకు అత్యంత ప్రేమ అయి ఉండొచ్చు. చనిపోయిన వివేకానంద రెడ్డి గారి మీద కూడా మీ ఇద్దరికి బాగా ప్రేమ ఉండుండొచ్చు, ఉండకపోయి కూడా ఉండుండొచ్చు, కొంతకాలం ఉండుండొచ్చు, కొంతకాలం పోయి ఉండొచ్చు. అది నా పరిధిలో అంశం కాదు. కానీ ఇప్పుడు కొత్తగా మీరిద్దరు వివేకానంద రెడ్డి గారి మీద ప్రేమ తెచ్చుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ప్రజానాయకుడిని ప్రతిరోజు ఆ విధంగా మాట్లాడటం అనేది మాకు చాలా చాలా బాధ కలిగిస్తుంది. మీరు ఫస్ట్ మీ ఇద్దరు నేర్చుకోవాల్సింది, మీరు మాట్లాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. అది కుటుంబపరమైన అంశమే కానీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని మీరు దయచేసి గమనించుకోమని వేడుకుంటున్నాను. పోనీ మీరు ఏదైనా చర్చనీయ అంశాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు, చర్చకు రండి మాట్లాడతాను.
ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవు, చర్చకు రండి మాట్లాడుకుందాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, చర్చకు రండి మాట్లాడుకుందాం. అంతేగాని మీకు వారసత్వం అనేది ఆస్తుల రూపంలో వారసత్వం వస్తుంది, కానీ రాజకీయ వారసత్వం అనేది ప్రజలచే మెప్పు పొందితేనే, ప్రజలు కోరుకుంటేనే, ప్రజలతో ఆమోదం పొందితేనే వాళ్ళు అసలు రాజకీయ వారసత్వం పొందుతారు. మీ ఇద్దరికి రాజకీయ కాంక్ష పెరిగింది, మీ ఇద్దరిలో రాజకీయ వాంఛ పెరిగింది, రాజకీయ నాయకురాళ్ళుగా ఎదగాలనే కుటిలమైన మనస్తత్వం పెరిగింది. అందుకే మీరు ఆ బైబిల్లో చెప్పిన రెండో కుమారుడు యొక్క చంచలమైన బుద్ధి, ఏ విధంగా అయితే నాకు ఆస్తి పంపకం చేయనానా, నేను బయటికి వెళ్ళిపోతాను, పెద్ద కుమారులాగా నేను కూడా బయటికి వెళ్ళి ఎదుగుతాను నానా, నాకేం తక్కువ ఉంది నానా, నేను అయ్యంత చూసి వస్తాను నానా, నాకు చాలా తెలివితేటలు ఉందని ఎలాగైతే జైలు పాలై పొట్టు తిన్నాడో, మీరు ఇలా గింగరాలు తిరిగి రౌండ్ తిరిగి చిట్ట చివరికి మళ్ళీ ఏదో ఒక రోజు విజయమ్మ గారు కాళ్ళు పట్టుకుంటారు. విజయమ్మ గారు వచ్చి అయ్యా పౌర్ణి అయ్యారి చెల్లెని క్షమించమని అంటుంది. ఆ రోజు మేము చూస్తామని చెప్పి అంటున్నారు. ఇంతలోకే మీరు తెలంగాణ వెళ్ళి రాష్ట్ర పార్టీ పెట్టారు, అక్కడ విఫలమైపోయారు, మళ్ళీ అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చారు, అసలు లేని పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు. అమ్మ మీరు అంశాల వారిగా నేను మీ దృష్టికి తెస్తాను. వైఎస్ఆర్ గారిని నేనే అసలు సిసలు వారసురాలని పదే పదే మీరు చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు అంటున్నారు. అమ్మ నేను అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డి గారిని ప్రతిరోజు ప్రతి క్షణం బ్రతికిస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ప్రతిరోజు ప్రతి క్షణం చంపుతుంది షర్మిలమ్మ గారు. దాని మీద డిబేట్ చేద్దాం, ఒక రోజంతా మాట్లాడదాం, మీరు రండి. అలాగనే కాంగ్రెస్కు బీజేపీకి మమ్మల్ని మీరు అంటగడుతున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, దాన్ని ఖండిస్తున్నాం. ఏ కాంగ్రెస్ అయితే మీ కుటుంబాన్ని అనగా మన కుటుంబాన్ని జైలు పాలు చేసి కేసులు అక్రమంగా పెట్టి 16 నెలలు జైల్లో పెడితే, అలాంటి పార్టీకి మీరు అధ్యక్షురాలుగా 12 సంవత్సరాల తర్వాత అయ్యారమ్మా. అది అనుమానాస్పదంగా ఉంది. మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంటే, మీ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు మీరు ఈ కొత్త పార్టీలోకి రాకుండా కాంగ్రెస్లోనే కొనసాగుండి ఉంటే మీరు కాంగ్రెస్ వాదిగా మేమందరం గుర్తించి ఉండేవాడు. ఇప్పుడు లేని కాంగ్రెస్ పార్టీ వెతుక్కొని భూతద్దం పెట్టి ఎవరు దొరుకుతారంటే మీరు ఒకరు దొరికారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు. బీజేపీతో మాకు సమానమైన దూరం ఉంది. మేము ఏ రోజున బీజేపీ సిద్ధాంతాలతో కానీ, బీజేపీ రాజకీయ వైఖరితో కానీ, బీజేపీకి సంబంధించిన పరిపాలన వ్యవహారాల మీద కానీ మేము మద్దతు పలకలేదు. మేము మద్దతు అది అంశాల వారీగా ఆ రోజున చట్టసభలోకి ప్రవేశించబడిన అంశం మీద మాకు స్పష్టత ఉండి మాకు అంగీకారం అయితే మేము మద్దతు పలుకుతూ వచ్చాం. అలాగనే 12 సంవత్సరాల తర్వాత మీరు కాంగ్రెస్ని భుజాల మీదకి ఎత్తుకున్నారు. ఈ 12 సంవత్సరాలు ఏం చేశారమ్మా? ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు మీరు? ఇప్పుడే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే అంశం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? కనీసం 2019లో అయినా గుర్తు రావాలి కదా, 2014లో అయినా గుర్తు రావాలి కదా. ఈ 12 సంవత్సరాల తర్వాత నాన్నగారు చెప్పిన మాట మీకు గుర్తుందా? మరి ఈ 12 సంవత్సరాల కాలంలో ఆ రాహుల్ గాంధీ, ఆ సోనియా గాంధీ గారు పెట్టిన అక్రమ కేసుల మీద మీరు కూడా విమర్శలు చేశారు కదా, మీరు కూడా ఊరు వాడ సోనియా గాంధీని విమర్శించారు కదా, మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కదా. అవన్నీ పోయినాయమ్మా, అవన్నీ గాలికి పోయినాయా? అక్కడే వైఎస్ఆర్ గారి అసలు సిసలు వారసులు ఎవరనేది అర్థమవుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, అలాగనే మీరు పదే ప్రతి దానిలో మీరేం కోరుకుంటున్నారంటే మీరు సానుభూతి కోరుకుంటున్నారు. ఆయన నిన్ను ఉచ్చరించింది పచ్చ చీర కట్టుకొని పచ్చదండులో చేరిపోయారు. నేను కూడా అన్నాను, పసుపు దండులో కలిసిపోయారని మళ్ళీ ఇప్పుడు అంటున్నాను. అది పసుపు దండు. ఆ పసుపు దండుకి మానవ మర్యాదలు లేవు, విచక్షణ లేదు, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడం, గొడవలు పెట్టడం ఆ పచ్చదండు యొక్క ఉద్దేశం. మన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారు, నిన్ను లాగేశారు. అమ్మా నువ్వు కట్టుకున్న చీర మీద కాదు సీఎం గారు కామెంట్ చేసింది, నువ్వు కట్టుకున్న రంగు మీద కామెంట్ చేశారు. సాక్షి పేపర్ గురించి మీరు మాట్లాడారు. సాక్షి పేపర్లో నిన్నటిదాకా ఎల్లో కలర్ లేదా, ఎల్లో కలర్ ఏమైనా పాపమా, అది శుభకార్యము, శుభమని చెప్పారమ్మా. ఎస్, సాక్షి పేపర్ మీద ఎల్లో కలర్ ఉంది. సాక్షి పేపర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాదమ్మా, అది ప్రజల పత్రిక, ప్రజల కోసం ఉన్న పత్రిక, తప్పును ఏరెత్తి చూపించే పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాగస్వామితో ఉన్న పత్రిక. అయినంత మాత్రాన దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఏ రోజు వేయలేదు, రేపు కూడా వేయబోము.
అది అందరికీ సంబంధించింది చెప్పటమే ఆ రోజు ఎల్లో కలర్ని పెట్టడం అనే ఉద్దేశం. ఇప్పుడు ఎట్లాగో బ్లూ కలర్ మార్చుకున్నావులేమ్మా, మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని ఇప్పటికీ చెబుతున్నామమ్మా. నీకు పచ్చ చీరలు కట్టుకునే ఆలోచన వచ్చినప్పుడే మాకు అనుమానం వచ్చింది. అసలు నువ్వు పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి కదా, కాంగ్రెస్ కలర్లు కట్టుకుని ఆనందపడతాం. కానీ పక్క పార్టీ వాళ్ళు చీరనట్టు కట్టుకుంటావమ్మా నువ్వు. పక్క పార్టీ చీర కదమ్మా, పక్క పార్టీ చీర కలర్ ఎలా కడతావు? అది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఉద్దేశమని ఈ మధ్యలో చెబుతూ, అలాగే మీరు విభజన హామీల గురించి బలా మాట్లాడుతున్నారమ్మా. చాలా సంతోషం. మేము సాధించలేకపోయామన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమి సాధించలేకపోయారు అంటున్నారు. మేము ఒప్పుకుంటామమ్మా. మిమ్మల్ని అడుగుతున్నామమ్మా, మీరు కాంగ్రెస్ అధ్యక్షురాలు, యాక్చువల్గా మీకు ఆ పాపంలో భాగస్వామ్యం లేదు. మీరు 2014 విభజన అప్పుడు మన పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడికి పోయి విమర్శలు తిప్పారు. మేమేం అడగట్లేదమ్మా. ప్రత్యేక హోదా అనే పదాన్ని ఆ రోజు చట్టం చేసి ఉండుంటే ఈ నష్టం లేదు కదమ్మా, ఈ కొట్లాటలు లేవు కదమ్మా, ఈ ఇంత బాధలు లేవు కదమ్మా, నిరుద్యోగులైన పిల్లకాయలందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదమ్మా, పరిశ్రమలు వచ్చాయి కదమ్మా. అయినా మీరు అనుకుంటున్నారమ్మా విభజన పాపం కాంగ్రెస్ని ఈ భూమి ఉన్నంత కాలం, అమ్మా బాగా వినండి, ఈ భూమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకోవటం కుదరదమ్మా. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యువత మహిళల యొక్క ఉసురు, రైతుల యొక్క ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలి మట్టి కొట్టుకొని పోయిందమ్మా. కాంగ్రెస్ పార్టీని ఇక్కడేదో బతికిద్దామని విభజన హామీలన్నిటి గురించి ఉచ్చరించి మాట్లాడటం వల్ల సొత్తు దండగని ఈ చెబుతూ, అలాగే మీ అన్నయ్య అనే మాట గతం, ఇప్పుడు ఆయన మహానాయకుడు, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రజల యొక్క ఆరాధ్య దైవం, పేదల పెన్నిది, మహిళలకు ఆసరా ఇచ్చిన అన్నయ్య, చేయూత ఇచ్చిన తమ్ముడు, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ని 3000 ఇస్తున్న మహానాయకుడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓన్ చేసుకుని మా అన్నయ్య, మా వివేకం బాబాయ్, ఇది కుటుంబ సమస్య కాదని మేము మనవి చేస్తున్నాం. కుటుంబానికి సంబంధించిన సమస్య అయిన హత్య కేసు సిబిఐ పరిధిలో ఉంది. సిబిఐ వారు తీసుకున్న అరెస్టులు చేయాలనుకున్న ఆపదగిన శక్తి మా దగ్గర లేదమ్మా. మేము అధికారంలో కేంద్రంలో లేవమ్మా, రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉన్నాం. సిబిఐ పనిచేస్తుంది కేంద్రం పరిధిలో. కేంద్రం వాళ్ళు సిబిఐ సరైన సమయంలో చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటి వరకు మనం ఎదురు చూద్దాం. కానీ ఆ పాపాలన్నింటినీ బలవంతంగా రుద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవాలని మీరు చేసే కుటిల రాజకీయ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో వైఎస్ఆర్ ఉండకూడదు, జగన్ ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు అవన్నీ పిచ్చి కళలు. మేము చెప్పే వాదాలకు మీరు చెప్పే వాదాలకు బహిరంగం అయిపోయినాయి. ప్రజల యొక్క తీర్పు 13వ తారీఖు వస్తుంది. 4వ తారీఖు విజయోత్సవ సభలో మేముంటాం, తెలంగాణలో నువ్వు ఉంటావని చెబుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.